సో హాయ్ గైస్, ఇవాళ మళ్ళీ వచ్చాను నేను గౌరీగాడు. సో సోషల్ మీడియాలోనే టైర్ 1 అప్డేటెడ్ లిస్ట్ అని అందరూ ఇస్తున్నారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారా గౌరీ? అది అంటే కొంతమంది ఎంతూసియాజం అని చెప్పాలి కదా. అది ఆల్మోస్ట్ కరెక్టేరా. అంటే పారాడైజ్ హైప్ కానీ ఆ బిల్డ్ అవుతున్న హైప్ ప్లస్ ఆ సాంగ్ కోసం వెయిట్ చేయడం. ఇంతవరకు నాని సినిమాలు ముందు సాంగ్లు ఎప్పుడు వెయిట్ చేసేవాడు కాదు. ఎప్పుడైతే ఆయా షేర్ ప్రోమో రిలీజ్ అయింది అప్పటి నుంచి వెయిట్ చేయడం మొదలుపెట్టడం కానీ, ఇంకా నాకు తెలిసి నాని సినిమా రిలీజ్ అయినప్పుడు నాని సినిమాకి హైక్స్ పెరగడం, నాని సినిమా ముందు సినిమాకి ప్రీమియం షోలు వేయడం, ఇంకా అంటే టైర్ 1 లాగే చేస్తారేమో అనిపిస్తుంది. అందుకే ఆ లిస్ట్ అప్డేట్ చేశారేమో అనిపిస్తుంది. సో అయితే నాని ఇప్పుడు టైర్ 1 అంటావు? అంటే ఇంకా పారాడైస్ వచ్చే కలెక్షన్లు బట్టి టైర్ 1 లోకి వెళ్ళొచ్చా లేదో చెప్పలేము. ఇప్పుడు పారాడైస్ 200 crores కొట్టిన ఇంక ఫైనల్ రన్ లో ఆల్మోస్ట్ టైర్ 1 కి వచ్చినట్టే. ఇంకా నాని బ్రోకి 100 కోట్ల సినిమాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయిరా. ఏంటండి అవి? దసరా, సరిపడా శనివారం, హిట్ 3. ఓకే, ఈ మూడిట్లో ఏది ఎక్కువ కొట్టింది? హిట్ 3 115 అంత కొట్టింది. 115 కొట్టిందా? అండ్ 1 million మూవీస్ కూడా మహేష్ బాబు తర్వాత ఉన్న నానియే. మహేష్ బాబుకి 12 మూవీస్ ఉంటే నానికి 11 మూవీస్ ఉన్నాయి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పారడైస్ గన్ 1 million కొడితే ఈక్వల్ టు మహేష్ బాబు వస్తాడు. అవునా? ఎస్. అదెలాగా? మహేష్ బాబు 12 ఉన్నాయి కదా, నానికి 11 ఉన్నాయి కదా. ఇప్పుడు పారడైస్ 1 million కొట్టేసింది అనుకో, 12 అయిపోతాయి కదా. ఓ అలాగా. ఓకే ఓకే. సో మరి ఇదేంటి ఫిలింఫేర్ ఉన్నాయి నానికి? ఫిల్మ్ 3 ఉన్నాయి. 3 నానికి నంది అవార్డులు ఎన్ని వచ్చారా? 2 వచ్చారా. దేనికి? ఎటవల్ పెన్ మనసు స్పెషల్ జ్యూరీ అవార్డ్ జెంటిల్మెన్కి వచ్చింది. ఓకే, మరి నాని టైర్ 1 అయ్యే ఛాన్స్ ఉందా? 99% ఛాన్స్ ఉన్నాయి. ఓకే, సరే మరి ఇప్పుడు దాకా కనీసం 150 కోట్లు కూడా కొట్టలేనోడు టైర్ 1 ఎలాగవుతారా? 150 కోట్లు కూడా కొట్టలేనోడు టైర్ 1 లోకి ఎలా అవుతాడనా? ఒక్క అంటే సినిమా చాలు కదా. ఎలా నమ్ముతున్నారు మీరు అందరూ అని? ఒక్క సినిమా చాలు కదా. చాలు, పెద్ద సినిమా, బడ్జెట్ కూడా ఎక్కువ, 180 కోట్లు అంట బడ్జెట్. అవును. సో అంత పెట్టారంటే జనాలు మ్యాక్సిమం డబ్బులు ఇచ్చేస్తారని నేను అనుకున్నా. సో అందుకే నేను కూడా రాబోయే జనరేషన్కి టైర్ 1 హీరో నాని అని చెప్పి పెట్టాను. చిన్న నెంబర్ ఎగ్జాంపుల్ 7 చెప్పమంటావా? చెప్పు. ఇప్పుడు తేజ సజ్జా ఉన్నాడు కదా. ముందు 10 కోట్లు లేవు, 50 కోట్ల సినిమా లేదు, 100 లేదు, డైరెక్ట్ 300 కొట్టేసాడు కదా హనుమాన్తో. ఇది అలాగే అనుకోవచ్చు కదా. ఏమో మరి కొట్టివచ్చు, చెప్పలేం. ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది. అంతే. సరే అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంక వాళ్ళకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.